ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు మనం లీడర్షిప్ కాల్ గురించి మనం మాట్లాడబోతున్నాం. రైట్, లీడర్ అంటే ఎలా ఉండాలా, ఒక కమ్యూనిటీని రన్ చేయాలనుకున్న వాళ్ళు, ఒక సిస్టమ్ని రన్ చేయాలనుకున్న వాళ్ళు, ఒక మిషన్ని రన్ చేయాలనుకునే వాళ్ళు ఎలా ఉండాలి అనేటటువంటి దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. లీడర్ మీన్స్ నాయకుడు, అంటే నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని నాయకుడు అని అంటాడు. నాయకుడు అన్నింట్లో ముందు ఉంటాడు. నాయకుడు ప్రతిదానికి పోటీ పడతాడు. నాయకుడు ప్రతిదాన్ని జయించాలనేటటువంటి తపంతో ఆయన కష్టాన్ని కూడా ఎదురిస్తూ ముందటికి వెళ్తూ ఉంటాడు. నాయకుడికి ఎన్నో ప్రలోభాలు వస్తాయి, ఎదురిస్తుంటాడు. నాయకుడికి కూడా కొన్నిసార్లు వెనుకడికి వేయాల్సి వస్తుంది, కానీ వేయడు. నాయకుడు వేయడు, ఫాలోవర్స్ వెనుక స్టెప్ వేస్తుంటాడు. బట్ నాయకుడు కూడా ఎప్పుడూ ముందడుగు ఉంటూనే తన సిస్టాన్ని, తన మిషన్ని నడిపిస్తూ ఉంటాడు. మనందరం వరల్డ్ టీమ్స్ అండ్ ఏవో ఉన్నాం ఈ కాల్లో. వరల్డ్ టీమ్స్, యాక్టివ్ వరల్డ్ టీమ్స్ అండ్ గెట్ టీమ్స్, మిల్ టీమ్స్, ఈ కాళ్ళు అందరం ఉన్నాం. మనం ఒక టీమ్ని టీమ్, వరల్డ్ టీమ్ అండ్ ఎబో టీమ్ అంటే ఒక లీడర్, ఒక టీంకు లీడర్గా నాయకత్వం వహిస్తున్న వాళ్ళందరం మనం ఇక్కడ ఉన్నాం. మొదట నేను మీకు చెప్పే పాయింట్ ఏంటంటే, ఒక 20 పాయింట్స్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఫస్ట్ మొట్టమొదటి పాయింట్ ఏంటి అని అంటే, మన శత్రువుల్ని గెలవడం చాలా కష్టం. అంటే దీనికి ఎలా అంటే, జీవితంలో కష్టాలని ఎదుర్కోవచ్చు, జయించవచ్చు, అండ్ బాధల్ని జయించవచ్చు, దారిద్ర్యాన్ని జయించవచ్చు, అంటే ఆర్థిక ఇబ్బంది ఉన్న దాన్ని జయించవచ్చు, అండ్ అనారోగ్యాన్ని జయించవచ్చు మనిషి అనుకుంటే. కానీ మనుషుల్ని గెలవడం చాలా కష్టం. మనుషుల్ని అంత ఈజీగా గెలవలేం. మనుషుల్ని గెలవాలి అని అంటే నాయకత్వ లక్షణాలు ఉండాలి. మీరు రాజకీయ నాయకులు కానీ, సినిమా హీరోస్ కానీ మీరు గమనించినట్లయితే, నేనే లీడర్ అని అనే వ్యక్తి ఎప్పుడు కూడా బాస్ లెక్క ఉంటాడు. ఆయన ప్రజల లోపట ఉండడు. నేను ప్రజల మనిషిని అని అనుకున్న వ్యక్తి ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉంటాడు. ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తికి లీడ్ లెక్క వస్తాయి, ఫాలోవర్స్ పెరుగుతుంటారు, పబ్లిక్ అంతా తన చుట్టూ ఉంటారు, ఎప్పుడు జనాలంతా తన చుట్టూ ఉంటాడు. బట్ బాస్ దగ్గర ఎవరు జనాలు ఉండరు. కాబట్టి మనుషుల్ని జయించాల అంటే, మనుషుల్ని జయించడం అంత ఈజీ కాదు. మనుషుల్ని జయించాలి అంటే వ్యక్తిగతంగా మనమే మారాలి. లీడర్ అనే వ్యక్తి మారుతూ ఉండాలి. కొన్నిసార్లు పబ్లిక్ వ్యతిరేకంగా ఉంటుంటారు, కానీ పబ్లిక్ ఆధారంగా అనుకూలంగా ఇతను మారుతూ ఇతని యొక్క సానుకూలంగా తీసుకొచ్చే వ్యక్తి లీడర్. ఓకే, ముఖ్యంగా హెర్బల్ లైఫ్ అంతా రిలేటెడ్ అంతా కూడా మనుషులతో కూడుకున్నటువంటిదే, పబ్లిక్తో కూడుకున్నటువంటి, కమ్యూనికేషన్లతో కూడుకున్నటువంటి వ్యక్తుల మధ్యలోనే జీవించేటటువంటిది. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అంతా ఎలా ఉంది అని అంటే, హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్ కన్నా ముందు ఫస్ట్ లీడర్ నచ్చాలా. లీడర్ అనే వ్యక్తి నువ్వు పబ్లిక్లో నచ్చాలా. నిన్ను నమ్మి ప్రోడక్ట్ యూజ్ చేయాలి. నిన్ను నమ్మిన తర్వాత న్యూట్రిషన్ క్లబ్కు రావాలి. ఫస్ట్ పర్సన్ క్యాండిడేట్కు నచ్చాలా. ఒక పర్సన్ క్యాండిడేట్కి నచ్చాలి అంటే ఆపోజిట్గా వచ్చే పర్సన్ రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. మన గురించి మస్తు రకాలు ఆలోచిస్తుంటారు. ఏ కోణాల చూసినా మనం వ్యక్తిగతంగా ఒక గుడ్ క్యారెక్టర్గా నిల్చున్న వ్యక్తి లీడర్. ఫస్ట్ బిల్డ్ ద పీపుల్, ఫస్ట్
పీపుల్ని బిల్డ్ చేస్తే ఆ పీపుల్ వచ్చి బిల్డ్ ద బిజినెస్. పీపుల్ బిజినెస్ని బిల్డ్ చేస్తారు. అంటే లీడర్గా నువ్వు ఎవరిని బిల్డ్ చేయాలి? ఫస్ట్ వాల్యూమ్ పాయింట్స్నా కాదు, తాత్కాలికం. ఈ నెల అంటే వాల్యూమ్ పాయింట్స్ 4తో పెట్టిస్తావు. నెక్స్ట్ మంత్ ఆ నెక్స్ట్ మంత్ కావు. మరి ఎవరిని బిల్డ్ చేయాలా? కస్టమర్స్ని బిల్డ్ చేయాలా? నీ చుట్టూ కోచుల్ని బిల్డ్ చేయాలా? నీ చుట్టూ సూపర్వైజర్స్ని బిల్డ్ చేయాలా? ఎప్పుడైతే ఇవన్నీ బిల్డ్ చేస్తుంటావో అప్పుడు నీ జీవితం అనేది బ్రహ్మాండంగా బిజినెస్ ముందుకు సాగుతుంటుంది. ఇది లైఫ్లో ఎప్పుడు మరవకండి సార్. బిజినెస్ బిల్డ్ కావాలంటే ఫస్ట్ నువ్వు బిల్డ్ కావాలా, నువ్వు నచ్చాలా పబ్లిక్లో. ఓకే, నెక్స్ట్ పాయింట్ పర్పస్. లీడర్ అనే వ్యక్తికి పర్పస్ ఉంటుంది. మీరు రాజకీయ వ్యక్తులను చూడండి. ప్రజెంట్ ఉన్న సీఎం మనకు రేవంత్ రెడ్డి. నేను ఏ పార్టీకి అనుకూలంగా కాదు, ప్రతికూలం కూడా కాదు, బట్ ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నా. అతను వేరే పార్టీ అధిష్టానంలో ఉన్నప్పుడు, విజయంలో ఉన్నప్పుడు, బట్ ఇతను ఎలాంటి పదవి లేకుండా పబ్లిక్ లోపలికి వెళ్ళి ముందటి నుంచి ప్రచారం చేయడం స్టార్ట్ అయింది. పర్పస్ స్ట్రాంగ్ ఉంది, నేను సీఎం అవుతాను. అంతకుముందు కొన్ని సంవత్సరాల కిందట వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అట్లనే పాదయాత్ర చేసిండు. బిఫోర్ ఎవరున్నారు సీఎం? చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు సీఎం ఉండగా పాదయాత్ర చేసి పబ్లిక్ లోపలికి వెళ్ళి బిల్డ్ ద పీపుల్ని బిల్డ్ చేసిండు. పర్పస్ స్ట్రాంగ్ ఉంది, నేను సీఎం కావాలా. మస్తు సినిమాలలో కూడా చూస్తాం. పర్పస్ స్ట్రాంగ్ ఉంది, ఈ అమ్మాయిని నేను ప్రేమలో వడగొట్టుకోవాలి, లేదా పర్పస్ స్ట్రాంగ్ ఉంది, నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలని. అవుతాడు, సినిమాలో చూస్తాం, అవుతారు. ఎస్, రియల్ లైఫ్లో కూడా పర్పస్ అనేది స్ట్రాంగ్ ఉంటే ఫోకస్ అనేది కరెక్ట్ ఉంటుంది. పర్పస్ అనేది స్ట్రాంగ్ లేకుంటే ఫోకస్ అనేది స్ట్రాంగ్ ఉండదు సార్. మీరు ఎందు గురించి హెర్బల్ లైఫ్లో సైన్ అప్ చేశారు? దేని గురించి? ఈరోజు మీ యొక్క ఆత్మవిమర్శన మీరు చేసుకోండి. ఎందుకు నేను హెర్బల్ లైఫ్లో సైన్ అప్ చేశాను? హెల్త్ గురించా, వెల్త్ గురించా, పబ్లిక్ని బాగా చేయడానికి గురించా, లేక నా కుటుంబం బాగుండాలన్నా, లేక కోటీశ్వరిని కావాలన్నా, దేని గురించి హెర్బల్ లైఫ్లో సైన్ అప్ చేసినావు? పర్పస్ స్ట్రాంగ్. మానవుని యొక్క సహజ గుణం ఏంది అని అంటే, వస్తున్న కొద్దీ, అంటే కాలం గడుస్తున్న కొద్దీ సన్నగిల్లడం కామన్, నిరుత్సాహపడడం కామన్. బట్ ఆ నిరుత్సాహపడకుండా నిరంతరంగా పోరాడే వ్యక్తే నాయకుడు, లీడర్. ఎప్పటికి కూడా నీ అప్లైన్ కానీ, ఇంకా నీ స్పాన్సర్స్ కానీ ఫోన్ చేసి చెప్తే కానీ నువ్వు కదలడం అనేది నువ్వు లీడర్ కాదు. లీడర్ మీన్స్ నీకు స్వయం ప్రేరకులు, క్రియేటివిటీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు లీడర్ అవుతారు, రైట్? అంటే పర్పస్ స్ట్రాంగ్ ఉంచుకోండి. ఎందుకు పర్పస్ స్ట్రాంగ్ ఉంచుకోవాలంటే, కొందరి జీవితాలకు నువ్వు ఆదర్శంగా నిలిచి ఉండాలి కాబట్టి. ఒక లీడర్ కొందరి జీవితాలకు ఆదర్శంగా ఉంటాడు. హోప్ ఇవ్వాలా. ఇప్పుడు చూడండి, నా జీవిత చరిత్ర చెప్తుంటే కొన్నిసార్లు, సార్ మీరు ఇంత స్ట్రగుల్ అయ్యారా సార్, మీరు ఇంత కష్టపడ్డారా సార్ అని చెప్తుంటారు. వై అంటే స్ట్రగుల్ అనేది ఏంది? స్ట్రగుల్ నుంచి విజయం సైడ్ వెళ్ళినాం కాబట్టి, విజయం సైడు కొన్ని స్టెప్స్ వస్తుంది కాబట్టి ఈరోజు ఏమైంది? కొన్ని జీవితాలకు హోప్ ఇవ్వగలుగుతున్నాం. నేను కావచ్చు అనేటటువంటి ఫ్రెండ్స్కి ఇవ్వగలుగుతున్నాం, రిలేషన్లకు ఇవ్వగలుగుతున్నాం. కామన్ పీపుల్ ఈరోజు ఇంత గొప్ప వ్యక్తి ఎలా అవుతున్నాడు అనేటటువంటి ఆలోచనని తీసుకురాగలుగుతున్నాం. అంటే నువ్వు ఏ పని చేస్తున్నావు అనేది దాని మీదకి వెళ్ళే రోజువారీ పనిగా నీ హోప్ ఇవ్వగలుగుతావు. ఒకవేళ నీ రోజు పనిలో తీవ్రత లేకుంటే కనుక ఇతరులకు నువ్వు ఆదర్శంగా కాలేవు, ఎవరి జీవితాన్ని నువ్వు మార్చలేవు. నీదొక సృష్టిలో ఒక చరిత్రవానై నిలిచి ఉండాలా. నువ్వు ఒక సృష్టిలో చరిత్రకారుడి కావాలా. ఆఫ్టర్ చనిపోయిన తర్వాత కూడా నీ యొక్క చరిత్ర చెప్పుకుంటూ ఉండాలా. అట్లా చేయాలా, పని అంటే అట్లా ఉండాలిరా,
లీడర్ అంటే అలా ఉండాలి, 10 మందిలో ఉండాలి, కలిసి ఉండాలి, నవ్వుతూ ఉండాలి, ఆడుతూ ఉండాలి, అందరూ ఒకే రకమైన భావం ఉండాలి, ఇట్లా ఉండాలి లీడర్ అంటే. బట్ నీ హిస్టరీ కావడానికి హెర్బల్ లైఫ్ చేస్తున్నావా, లేదా ఏదో నామకే వస్తే హెర్బల్ లైఫ్ చేస్తున్నావా? హెర్బల్ లైఫ్ వేయడం కామన్. చాలామంది డైరెక్ట్ వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ అని ఇచ్చేస్తున్నారు. హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్ వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ అది కామన్, బట్ దాని గురించి మన జీవితాలు కాదు. మార్క్యూజ్ ఏం చెప్పారంటే ప్రపంచాన్ని ఆరోగ్యంగా ఆనందంగా తయారు చేయడమే నా యొక్క లక్ష్యం అని చెప్పాడు. చేంజ్ ద వరల్డ్ హెల్దియర్ అండ్ హ్యాపీయర్. ప్రపంచాన్ని ఆరోగ్యంగా ఆనందంగా తయారు చేయాలనేటటువంటి కాన్సెప్ట్తో హెర్బల్ లైఫ్ ఉంది. హెర్బల్ లైఫ్ జీవితాలను చేంజ్ చేయడానికి కొరకు హెర్బల్ లైఫ్ అసోసియేట్గా సైన్ అప్ అయి ఉన్నాం. ముఖ్యంగా లీడర్స్ ఈరోజు వరల్డ్ టీమ్స్ అండ్ ఎబో ఉన్నాం. ఇది మీరు ఖచ్చితంగా డిసైడ్ కావాల్సిన పాయింట్ ఏంటంటే చాలామంది జీవితాలని, లక్షల మంది జీవితాలని, వేల మంది జీవితాలని నువ్వు మార్చేది ఉంది. మార్క్యూజ్ మన యొక్క చేతిలో పడబెట్టిండు. కాబట్టి ఈ పర్పస్తో, ఈ హోప్తో నీదొక చరిత్ర కావాలని నువ్వు ఒక ప్రెసిడెంట్ టీం అయిపో, నువ్వు నీదొక చరిత్ర సృష్టించబడుతుంది. నువ్వు కంపెనీలో ఒక గొప్ప వ్యక్తిగా లాస్ ఏంజల్స్లో వెళ్ళి నీ పేరుని నమోదు చేసుకునే అవకాశం మనకుంది. ఆఫ్టర్ ఆల్ ఒక మారుమూల పల్లెటూరులో ఉండి మనం ఒక గొప్ప వ్యక్తిగా, ఒక లీడర్గా తయారు చేసి ఆ లీడర్ని ఒక గొప్ప వ్యక్తుల్ని తయారు చేసేటటువంటి వ్యక్తిగా మనం తయారవుతున్నాం. కాబట్టి మీ గోల్, అంతిమ గోల్ ఏంటి? ఫస్ట్ అయితే ప్రెసిడెంట్ టీం పెట్టుకోండి, వేల మంది జీవితాలని మారుస్తాం. ఆ తర్వాత చిన్నగా నెక్స్ట్ గోల్ కాల పరిమితి ప్రకారం నీ పిన్ను మారిన కొద్దీ నీ గోల్ మారుతూ ఉంటుంది, అప్డేట్ అవుతూ ఉంటుంది, రైట్? అండ్ నెక్స్ట్ వన్ పర్సన్, లీడర్ అనే వ్యక్తి ఎప్పటికప్పుడు తనంతట తాను మారుతూ ఉండాలి. అంటే పర్సనల్ డెవలప్మెంట్ కావాలా? లీడర్ పర్సనల్ డెవలప్మెంట్ అవుతూ ఉండాలా? పర్సనల్ డెవలప్ కొరకు మనము రోజు ఏం చేస్తున్నాం? ఒక బుక్ చదువుతున్నామా? ఒక ఫిజికల్ యాక్టివిటీస్ ఏదైనా చేస్తున్నామా? సమాజ సేవ కొరకు ఏమన్నా చేస్తున్నామా? వ్యక్తిగతంగా బుద్ధి మారడానికి కొరకు ఏమన్నా, నిన్నటికన్నా ఈరోజు ఏమన్నా కొత్తగా యాక్టివిటీ ఏమన్నా చేస్తున్నావా? నీ నాలెడ్జ్ పెరగడానికి కొరకు ఏమన్నా ఏంది ధ్యానం కానీ, చిత్త ఏకాగ్రత కానీ, లేదా మంచి చరిత్రలు కానీ చదువుతున్నామా? లీడర్స్ చరిత్ర చదువుతున్నామా? లేదే. ఎలా నువ్వు లీడర్ కాగలుగుతావు? నీ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరున్నారు? నువ్వు లీడర్ కావాలంటే నీ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా సక్సెస్ఫుల్ లీడర్స్ నీ చుట్టూ పెట్టుకోవాలి. అప్పుడే కదా మనం లీడర్ అయ్యేవాళ్ళం. సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ నీకు చుట్టూగా ఎవరున్నారు? డైలీ ఏదో ఒక మంచి బుక్ చదవండి, ఏదో ఒకటి నేర్పుతుంది మనకు, ఏదో ఒకటి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇది అది అని చెప్పడానికి లేదు, ఏదో జ్ఞానం, ప్రతి బుక్లో ప్రతి జ్ఞానం ఉంది. చదవండి, రోజు ఒక ½ అవర్ చదవండి, నీకు నచ్చిన బుక్ చదవండి, దాంట్లో నువ్వు లీడర్షిప్ క్వాలిటీలు పెరుగుతావు. లీడర్స్ బుక్స్ బాగా ఉన్నాయి. ఎట్లా జీవింపజేయాలా, మనుషుల్ని ఎట్లా తీసుకోవాలా, మనుషుల్ని ఎట్లా ఆకట్టుకోవాలి, మనుషులకు ఎలా న్యాయం చేయాలి, ఎలా ఎథిక్స్గా ఉండాలి, ఎలా నేను అప్డేట్ అవ్వాలి, భాష అప్డేట్గా, డ్రెస్ వేసుకోవడంలో అప్డేట్గా, మాట్లాడడంలో అప్డేట్గా, ఐ టు ఐ కాంటాక్ట్ చేయవు. మాట్లాడుతున్న సమయంలో కొన్ని ఇంగ్లీష్ వర్డు, కొన్ని హిందీ వర్డు, కొన్ని తెలుగు వర్డ్స్ మిక్స్డ్ చేసి మాట్లాడు. నువ్వు ఒక స్పీకర్గా ఎదుగు. ఈరోజు చిన్న మాటలే రేపు ఒక గొప్ప స్పీకర్గా అవుతావు. బట్ ఈ పర్సనల్ డెవలప్మెంట్ కొరకు రోజు ఒక ½ అవర్ అన్న టైం మీరు ఇవ్వాలి. వట్టిగా లీడర్ కాదు సార్. అందరు ఇన్విటేషన్ ఇస్తారు, అందరూ ఫాలో అప్ చేస్తారు, అందరు క్లబ్కి తీసుకొస్తారు, బట్ అందరు లీడర్లు గారు, వాళ్ళందరూ ఫాలోవర్స్ అవుతారు. ఫాలోవర్ వేరు, లీడర్ వేరు. ఫాలోవర్ మీన్స్ అందరు వచ్చేటప్పుడు అందరు వస్తుంటారు. నువ్వు లీడర్, నువ్వు డిఫరెంట్, నీ చూపు డిఫరెంట్, నీ దృష్టి డిఫరెంట్, నీ యాక్షన్ ప్లాన్ డిఫరెంట్. దాని గురించి నీకు శక్తిని ఇవ్వడానికి కొరకు హెల్ప్ అవుతుంది. ఎవ్రీడే ఎడ్యుకేషన్ చేయండి, రైట్?
నెక్స్ట్ వన్ 5 టూల్స్ ఫాలో కండి సార్ మీరు. డైలీ మీరు 5 టూల్స్ అంటే ఒకటి ఇన్విటేషన్ టూల్ అని, రెండోది న్యూట్రిషన్ క్లబ్ టూల్ అని, మూడోది పాంప్లెంట్ టూల్ అని, నాలుగోది యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్ యాడ్, ఎలాంటి క్లెయిమ్ లేకుండా డిస్క్లైమర్స్ పెట్టి వ్యక్తిగత అనుభవాలని చెప్పి పోస్ట్ చేయండి. ఏదో రకమైన 5 రకాల పనులు చేయండి మీరు. ఎందుకు 5 రకాల పనులు చేయాలి అని అంటే, ఒక పని చేసినప్పుడు ఇన్విటేషన్లో జనాలు వస్తలేరు అన్నప్పుడు వాక్ అండ్ టాక్ చేయండి, హోమ్ టు హోమ్ సర్వే చేయండి. సార్ హోమ్ టు హోమ్ కూడా సర్వే అవుతలేదు సార్, మాకు కష్టం అవుతున్నా అన్నప్పుడు సాటిస్ఫైడ్ కస్టమర్ ఇన్లల్లా ఫ్రెష్ పార్టీ పెట్టండి. ఇది వన్ మోర్ టూల్. ఆ ఫ్రెష్ పార్టీ పెట్టి దాన్ని ఇన్వైట్ చేయండి. లేదా మీ ఫ్రెండ్స్ని అందరినీ జూమ్లో తీసుకొని, లేదా మీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి హెల్త్ అవేర్నెస్ ఇవ్వండి. ఇట్లా డిఫరెంట్ టూలు ఎవ్రీడే 5 టూల్ ఎవరైతే చేస్తాడో తొందరగా ఆయన గొప్ప నాయకుడిగా అవుతాడు, లీడర్ అవుతాడు. పెన్ను మారుతూ ఉంటుంది, మీ యొక్క యాక్షన్ ప్లాన్ మారుతుంటుంది, మీ యొక్క నిర్ణయాలు మారుతుంటాయి. ఎప్పటికప్పుడు మీ మెదడుకు పదునల టైపు వస్తుంటుంది, అందులో సక్సెస్ అవుతుంటాం. అండ్ మాకు జ్ఞానరాజ్ సార్ చెప్పేవాళ్ళు 5 సిటీస్ ప్లాన్ చేయమని చెప్పేవాళ్ళు. ఈరోజు ఆర్మూర్లో పని చేసినాము అంటే రేపు నిజామాబాద్లో పని చేయమంటుండే, నిజామాబాద్లో పని చేసినాము అంటే హైదరాబాద్లో పని చేయమంటుండే, హైదరాబాద్లో పని చేసినాము అంటే బోధన్లో అండ్ నిర్మల్లో అండ్ నాందేడ్లో డిఫరెంట్ ప్లేసులల్లో మన మొక్కలు ఉండాలి. నువ్వు నాయకుడివి, ఒక్క ప్లేస్లో ఉండి చేయకూడదు. అసోసియేట్ ఉన్న ప్లేస్ అని, కానీ లీడర్ డిఫరెంట్ ప్లేస్లో వేయండి. ఎందుకంటే ఒకప్పుడు అనుకోకుండా ఒక ప్లేస్, ఒక సిటీలో మార్కెట్ తక్కువ ఇంకొక సిటీలో మార్కెట్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడ నువ్వు డౌన్ ఫాలో కావు. నిజామాబాద్లో మార్కెట్ తక్కువ ఉందనుకోండి, బోధనలో పెరుగుతుంది. బోధనలో తక్కువ ఉందనుకోండి ఆర్మూర్లో పెరుగుతుంది. ఆర్మూర్లో తక్కువ ఉందండి నిర్మల్లో పెరుగుతుంది. 5 సిటీస్ నుంచి నీకు మార్కెటింగ్ ఉండాలి. చిన్నగా దృష్టి పెట్టండి, పెద్దగా రిజల్ట్స్ వస్తాయి. ఇది ఇంప్లిమెంటేషన్ చేయండి. డైలీ 5 టూల్ 5 సిటీస్ ప్లాన్ చేయండి ఎవ్రీడే. మీకు దీని మీద గ్రిప్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు ఒక గొప్ప లీడర్గా టీం పెరుగుతూ ఉంటుంది. మనకు తెలియకుండా ఆటోమేటిక్గా మన టీం పెరుగుతూ ఉంటుంది సార్, రైట్. అండ్ నెక్స్ట్ వన్ ఎవ్రీడే రిటైల్ అండ్ రిక్రూట్ అనేది ఉండాలి. రిక్రూట్మెంట్ మనమైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయం. ఫస్ట్ యూజ్ ద ప్రోడక్ట్. మార్కెట్ చెప్పింది ఏంటంటే ఫస్ట్ యూజ్ ద ప్రోడక్ట్. ఫస్ట్ ప్రోడక్ట్ని యూజ్ చేయాలి. యూజ్ చేసిన తర్వాత బెస్ట్ రిజల్ట్స్ ధరించాలా. ఆ తర్వాత టాక్ ద పీపుల్. అప్పుడు అతన్ని అంబాసిడర్ ఎక్స్పీరియన్స్లో కూర్చుండేటండి. ప్రతి నెల ఒక 5 to 10 పీపుల్స్ అంబాసిడర్గా నీ నుంచి ఉత్పత్తి కావాలా. బికమ్ ఏ లీడర్. నువ్వు అవుతావు, నీవు ముందు లీడర్ అవుతావు. సంవత్సరానికి ఒక్క పర్సన్ని పుట్టించినాం అనుకోండి, లీడర్ ఎట్లా అవుతావు? సంవత్సరానికి 2, నెలకు ఒక్కరు వచ్చినా కానీ లీడర్ ఎట్లా అవుతావు? కావు. నీకు ఎక్కువ అసోసియేట్షిప్ ఇచ్చి ఉండాలా. 1000 మంది జీవితాన్ని మార్చాలంటే రోజు నీ చుట్టూ కస్టమర్స్ ఎంత ఇంపార్టెంటో నీ చుట్టూ అసోసియేట్స్ ఉండడం కూడా అంత ఇంపార్టెంటు. అసోసియేషన్ని సృష్టించాలంటే అందమైనటువంటి రిజల్ట్ తీసుకున్న వ్యక్తులు అయితే ఉండాలి కదా, గొప్ప వ్యక్తులు నీ దగ్గర ఉండాలా. ఆ గొప్ప వ్యక్తిని క్రియేట్ చేసే వ్యక్తిత్వం మన దగ్గరనే ఉండాలా, లీడర్. సుగంధం ముట్టిస్తే ఒక పూజ గదిలో సుగంధం ముట్టిస్తే మిగతా రూములలో కూడా సువాసన వస్తుంది చూడండి. నీ యాటిట్యూడ్ అలాంటిది ఉన్నప్పుడు నీ దగ్గర ఆటోమేటిక్గా లీడర్స్ ఉత్పత్తి అవుతుంటారు. క్రియేట్ ద వండర్ని సృష్టించగలుగుతారు. ఒక గొప్ప వ్యక్తుల్ని నీ చుట్టూ సృష్టించుకోగలుగుతారు. కాబట్టి ఎవ్రీ మంత్ 5 to 10 అసోసియేట్ సైన్ అప్ చేయాలి నీకు. అందుకే ఈ ప్రీమియం లీగ్ అనేది కాన్సెప్ట్ అదే. 10 పీపుల్స్ 250 వాల్యూమ్ పైన చేయాలి ఆ కాన్సెప్ట్. కొత్త పీపుల్ జాయిన్ అవుతూ ఉండాలి, వాళ్ళ జీవితాల్ని మారుస్తుండాలి.
మార్క్యూజ్ ఆశయం కూడా ఎవ్రీ మంత్ 10 అసోసియేట్స్ ఉండాలని చెప్తాడు మార్క్యూజ్. ఎవ్రీ మంత్ 10 అసోసియేట్. అతను తొందరగా పిన్ను చేంజ్ అవుతూ ఉంటుంది. 10 అసోసియేట్స్ ఉండాలి అంటే నీకు ఎందరు కస్టమర్లు ఉండాలి? మినిమం 50 to 100 కస్టమర్స్ ఉండాలా. 10:1 అనుకున్నా కానీ మినిమం 50 to 100 కస్టమర్స్ ఉంటే నీకు ఒక 10 అసోసియేట్స్ అవుతారు. ఎవ్రీ మంత్ ఇట్లా పోరాడుతూనే ఉండాలి, రైట్? నెక్స్ట్ పాయింట్, లీడర్, నీ పిన్ను ఎప్పుడు మారాలి అని అనుకుంటున్నావు? దీనికి కింద ఆన్సర్ రాసుకోండి. మీరున్న పొజిషన్ వల్టింగ్, ఎప్పుడు యాక్టివ్ వల్టింగ్ కావాలనుకుంటున్నావు? మీరున్న పొజిషన్ యాక్టివ్ వల్టింగ్, ఎప్పుడు గెట్టింగ్ కావాలనుకుంటున్నావు? క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఈ నెల అనేది కాదు సార్, ఆ నెల అంటే ప్రతి నెల ఎన్ని వాల్యూమ్ పాయింట్స్ ఉండాలా నీకు? ఎన్ని వాల్యూమ్ పాయింట్స్ ఉంటే నువ్వు గెట్ టీమ్ అవుతావు? ఈ క్లారిటీ ఉండాలా. ఎప్పుడు నీ మిల్ టీమ్ కావాలనుకుంటున్నావు? ఈ క్లారిటీ ఉండాలా. ఎప్పుడు ప్రెసిడెంటింగ్ కావాలనుకుంటున్నావు? ఈ క్లారిటీ ఉండాలా. క్లారిటీతో పనిచేసే వ్యక్తి నాయకుడు. నెక్స్ట్ వచ్చే ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎన్నికలల్లో నేను గెలుస్తాను, ఇప్పటి నుంచి ప్రణాళిక ఉంటుంది వాళ్ళకు. ఏ కాన్ఫరెన్స్లో ఎక్క మంది ఉన్నారు, ఎక్కడ ఓటర్ లిస్ట్ ఎక్కుంది, ఎక్కడ ముస్లింలు ఎక్కున్నాడు, ఎక్కడ హిందువులు ఎక్కున్నాడు, ఇక్కడ ఏ నాయకుని నిలబెట్టాలి, ఇదంతా బిఫోర్ ప్లానింగ్ ఉంటుంది అల్లది. నోటిఫికేషన్ పడగానే, ఇప్పుడు ఎన్నికల కోడ్ పడగానే నాయకుని ఎన్నుకునడం కాదు, ఆల్రెడీ ముందే ప్రిపేర్డ్. ఎప్పుడు ఒక సంవత్సరం ముందర నుంచి ఆలోచిస్తారు, 2 సంవత్సరాల ముందర నుంచి ఆలోచిస్తారు. నెక్స్ట్ మన పిన్ ఏం కావాలనేది ఎప్పటి వరకు ఆలోచించి దాని గురించి ఈ మంత్ నుంచి ఏం పని చేద్దామనేది చూడండి, ఏం స్టెప్ వేద్దామనేది ఆలోచించండి. ఈ మంత్ నీ ఎన్ని వాల్యూమ్ కావాలా, ఎంత టార్గెట్ ఉందో నీది నువ్వు క్రియేట్ చేసుకో, సెల్ఫ్గా డిసైడ్గా. ఓకే, నెక్స్ట్ పిన్ గురించి ఇలా. నెక్స్ట్, లీడర్ అనే వ్యక్తి ఇతరులను బ్లేమ్ చేయడు, రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటాడు. వాళ్ళు చెయ్యలేరు కాబట్టి అలా అయిపోయింది, నా కింద వేయలేరు కాబట్టి నాతో అవుతలేదు, మా వాళ్ళందరూ నేను చెప్తే ఇంటలేరు కాబట్టి అవుతలేరు, ఇదంతా బ్లేమ్. అదర్స్ని బ్లేమ్ చేయడం లీడర్ తత్వం కాదు. లీడర్ ఏం చేయాలి అంటే రెస్పాన్సిబిలిటీగా తీసుకొని నా కింది వాళ్ళు ఎందుకు చేయలేరు అంటే నేనేదో వాళ్ళకు నాణ్యతగా ట్రైనింగ్ కానీ సపోర్ట్ కానీ ఇవ్వలేకపోతున్నా అని తీసుకోవాలి. కింది వాళ్ళు పనిచేయకున్నా, వాల్యూమ్ పాయింట్స్ కాకున్నా, వాళ్ళు అఫ్రెష్ పార్టీలో లేరు అన్న కారకులు ఎవరు? లీడర్. నువ్వు ముందుండి ఏపియాలా, వాళ్ళకి అర్థం చేయించాలా, వాళ్ళని ముందటికి వెళ్ళడానికి తీసుకెళ్ళాలా. ప్రతి దానికి రెస్పాన్సిబిలిటీ లీడర్, రైట్? అండ్ లీడర్ అనే వ్యక్తి ఇతరులను ముందుంచి వెనుక నుంచి సపోర్ట్గా ఇచ్చే వ్యక్తి నాయకుడు. ఇతరులందరినీ ముందటుంచి మీరే గొప్పవాళ్ళు, మీరే చేస్తున్నారని ముందుంచి వెనుక నుంచి కనపడకుండా సపోర్ట్ చేసే వ్యక్తి నాయకుడు. అంటే ఇక్కడ నీకు ఎంత అహం ఉండొద్దు, ఎంత గొప్ప వ్యక్తిత్వంగా ఉండాలా, ఎంత వాళ్ళని ప్రేమించాలా, సిస్టర్ని ఎంత నమ్మాలా, అయితే ఈ వర్డ్ వస్తుంది, వట్టిగా రాదు, రైట్? అండ్ దీనికి మస్తు కష్టపడి సాధించాలి, అంత ఈజీగా అనుకున్నంత మాటతో కాదు ఇది. మీ టీము మొత్తం కూడా నువ్వు చెప్పినట్లు వినాలి, నువ్వు ఏదైతే చేస్తుందో అది చెయ్యాలి అనుకుంటే కనుక నువ్వు ముందు వాళ్ళని ముందుంచి నడిపియండి, వాళ్ళని అప్రిషియేట్ చేయండి. ఏ చిన్న పని చేసినా వెరీ గుడ్, వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్, వెరీ గుడ్, వెరీ గుడ్ ఎంకరేజ్ చేయండి. చిన్నపిల్లగానికి చిన్నగా ఏదో వర్క్ చేసే గుడ్ బాయ్ చాక్లెట్ ఇస్తాను ఎట్లయితే ప్రమోషన్లో పెడతావో నీ టీంని నీ ప్రమోషన్లో పెట్టి పని చేయించండి. వాళ్ళు ఈరోజు సంపాదించుకున్న దాంట్లో రేపు కాస్త ఎక్కువ పెంచుకుంటారు, ఎక్కువ సంపాదించుకుంటారు. వాళ్ళ జీవితం మారుతుంది, దాంతోపాటు మన జీవితము మారుతుంది. నీ దగ్గర జనాలు ఉన్నారు అంటే వాళ్ళని మార్చడానికి అవకాశం దేవుడు నీకే ఇచ్చిండు. నీ యొక్క నాయకత్వ లక్షణాన్ని
నిర్వర్తించుకోండి. వచ్చిన వాళ్ళకు కరెక్ట్ సపోర్ట్ చేసి వాళ్ళని పై స్థాయికి తీసుకురావడానికి ట్రై చేయండి. అండ్ మీ పిన్నులు మారుతూ ఉంటాయి. మీకు కాస్త వచ్చినప్పుడు 2,000 3,000 రూపాయలు వచ్చి ఉన్నాయి. ఈరోజు కాస్త అవి పెరుగుతూ ఉన్నాయి. నెల నెల పెరుగుతుంది. మీరు వచ్చినప్పుడు జస్ట్ సైన్ అప్ చేసిర్రు మామూలు కోచ్గా. ఈరోజు ఏమయ్యారు? ఒక వరల్డ్ టీమ్ అయ్యారు, యాక్టివ్ వరల్డ్ టీమ్ అయ్యారు, గెట్ టీమ్ అయ్యారు, మిల్ టీంలు అయిపోయారు. అంటే రేపు ప్రెసిడెంట్ టీం అవుతారు. అంటే ఇక్కడ ఏంటంటే మన పూర్వీకులు పెద్దలు చెప్పి ఉన్నారు, నువ్వు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. నువ్వు ఏ స్థాయికి ఎదుగుతూ ఉన్నావో ఆ స్థాయిని స్థాయి నీకు అన్నం పెట్టదు. నువ్వు ఎంత ఒదిగి ఉంటే నీకు అంత అన్నం వస్తుంది. అన్నం మీన్స్ సక్సెస్. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. అందుకే మీరు చాలామందిని చూడండి, గొప్ప గొప్ప వ్యక్తుల్ని, వాళ్ళు హంబుల్గా ఉంటారు, ఎక్క మాట్లాడరు, ఎదుటి వాళ్ళది ఎక్క వింటారు. వీళ్ళు తక్కువ మాట్లాడతారు, ఎదుటి వాళ్ళు ఒరుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఎక్క మాట్లాడతారు. అంటే ఎక్క మాట్లాడుతుంటే ఈయనకేం తెలియదు అన్నట్లు. క్లియర్. గొప్ప వ్యక్తులు తక్కువ మాట్లాడతారు, కరెక్ట్ మెసేజ్ ఇస్తారు. అంటే వినండి. ఫస్ట్ మీ కింద కోచెస్ ఏం మాట్లాడుతారు వినండి, ఆలోచించండి, దానికి తగ్గ నిర్ణయాలు తీసుకొని ఎక్కడ ఈగో లేకుండా టీంతో పాటు మీరు సక్సెస్ కండి. రైట్. అండ్ నెక్స్ట్ వన్, మీ విజన్ ఒక నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ 5 years తర్వాత ఎలా ఉండబోతున్నాను అనేది డిసైడ్ కండి. మీ విజన్ అంత మట్టుకుందా? ఇప్పుడు ఈ కాల్లో ఉన్నారు మీరంతా, ఈ కాల్లో ఉన్న వాళ్ళకు విజన్ ఉందా? ఎస్ ఉంది సార్. ఎప్పటి వరకు ఉంది మీ విజన్? ఎక్కడి వరకు ఉంది? ఎక్కడి వరకు చూస్తున్నారు? నెక్స్ట్ మంతా? ఈ మంత్ వాల్యూమ్ పాయింట్స్ ఎన్ని అవుతాయని చూస్తున్నారా? ఈ మంత్ ప్లాటినం కావాలని చూస్తున్నారా? ఈ మంత్ నాకు బోనస్ వస్తుందో రాదని చూస్తున్నారా? లేక నెక్స్ట్ మంత్ గురించి చూస్తున్నావా? అలా అయితే కష్టం. మరి ఎలా సార్? ఇందాక రాసుకోమన్నగా మీ పిన్ ఎప్పటి వరకు రీచ్ అవుతారు రాసుకున్నారు కదా, అక్కడి వరకు ఉండాలా. అది రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ గోల్, నేను మొదట్లో ఆర్మూర్ వచ్చినప్పుడు మంచిగా ఎక్కువ మంది కస్టమర్స్ని జయించాలి అని అనుకున్నా. ఒకరు నలుగురు ఉన్న కస్టమర్స్ ఈరోజు 100 కస్టమర్స్తో తయారైనాను. నా కింద ఇప్పుడు దాదాపు 4-5 గెట్ టీమ్ అయినారు. ఇంకా ప్రాసెస్లో ఇంకో 4 గెట్ టీంలు ఉన్నారు ప్రాసెస్లో. అంటే ఏంటి? ఏమీ లేని వ్యక్తి ఎందుకు ఇలా అయ్యాడంటే గోల్ రీచ్ పెద్దగా చూడండి. మీరు ఎక్కడి వరకు రీచ్ అవుతాం, ఎప్పటి వరకు రీచ్ అవుతాం అని క్లారిటీ చూడండి. ఈ నెల రేపటి నెల మాత్రం చూడకండి సార్, ఎప్పటిదప్పుడు చూడకూడదు. నెక్స్ట్ ఇయర్ వరకు నేను ఎంతమంది సూపర్వైజర్లని సృష్టించుకోగలుగుతాను, ఆ నెక్స్ట్ ఇయర్ వరకు నా పెన్ను ఎలా ఉండబోతుంది పిన్ను అనేది ఆలోచించండి. అప్పుడు ఎవ్రీ మంత్ నా రాయల్టీ ఎంత ఉంటుంది, బోనస్ ఎంత ఉంటుంది ఊహించండి. ఆటోమేటిక్గా నీకు ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. గుర్రానికి ఇట్లా కడతారు కన్నులకు పక్కకు, అంటే స్వారీ చేసేటప్పుడు. ఎందుకంటే అది అటు ఇటు చూడొద్దు, డైరెక్ట్ దాని ఫోకస్ ఒకటి ఎక్కడ ఉండాలి, ఒకటి ఉండాలి. నీ సైడ్ లైన్తో నీకు సంబంధం లేదు, నీ పక్కోళ్ళతో నీకు సంబంధం లే. నీ గోల్ అంతా నీ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. నీ ఫోకస్ నీది కరెక్ట్ ఉంటే నువ్వు విజన్లో ఏదైతే పెట్టుకున్నావో, విజన్ బోర్డులో ఏదైతే పెట్టుకున్నావో అది సాధిస్తావు. నీ ఫోకస్ కనుక కరెక్ట్ లేదనుకోండి, నీ విజన్లో పెట్టుకుంది సాధించవు. ఈరోజు ఫంక్షన్ వస్తుంది, లేదా పెళ్ళిళ్ళు వస్తాయి, లేదా ఇంకేదో వస్తుంది, అది నీ పనులకు ఆటంకం కలగకూడదు. నాయకుడు దాన్ని లెక్క చేయడు, మామూలు పీపుల్ దాన్ని లెక్క చేస్తాడు. మా బామ్మర్ది పెళ్ళి ఉంది కదా, మా అక్క కదా, మా బావ కదా, పోకుంటే ఎట్లా, చేయకుంటే ఎట్లా, నేను లేకుంటే ఏది నడది, నువ్వు లేకుంటే అన్నీ మంచిగా నడుస్తాయి. బట్ లీడర్స్ ఇలా ఆలోచించడు. ఆ పనిని స్టార్ట్ చేస్తారు, వేరేళ్ళతో చేయిస్తారు. మనీ కన్నా ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంట్. వాళ్ళు టైం ప్రకారం పనిచేస్తుంటారు లీడర్స్. అంటే మీ ఫోకస్ మీరు పెట్టండి.
మీరు ఇందాక రాసుకున్నటువంటి పిన్ను గోల్ కావచ్చు, మీ విజన్ బోర్డులో ఎప్పటి వరకు సాధిస్తానో కావచ్చు, నెక్స్ట్ ఇయర్ వరకు ఏం సాధిస్తా, అవన్నిటికీ నీ ఫోకసే నీకు రిజల్ట్స్ని తీసుకొస్తుంది. రైట్. చిన్నటువంటి ప్రాబ్లమ్స్ మీద మీరు అసలే ఫోకస్ పెట్టకూడదు. సార్ మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది సార్, ఇలా గ్యాస్ బుడ్డిది ఏదో అనుకోతున్నాను, అందుకే ఇలా న్యూట్రిషన్ క్లబ్కి రావట్లేదు సార్. ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవి. సార్ ఇవాళ నాకు రాంగ సైకిల్ పంక్చర్ అయింది సార్, నా బైక్ పంక్చర్ అయింది సార్, ఇంకా ఇవాళ రావట్లేదు సార్, లేట్ అయింది సార్, ఇటే పోతున్నా సార్. చిన్న వెంటికి మీరు ఆగకండి. ఆగితే లీడర్ కాదు. వాటిని దాటి ముందుకెళ్ళేవాళ్ళు. ఫ్రీడమ్ ఫైటర్స్ చూడండి, వాళ్ళు కట్టుకోవడానికి బట్ట లేదు, నడవడానికి ఒక బైక్ లేదు, పెద్ద టెక్నాలజీ లేదు, బట్ ప్రపంచాన్ని జయించి చూడండి. ప్రపంచానికి ఒక వెన్నుముక లెక్క ఇప్పటికీ చరిత్రలో నిల్చుండిపోయినటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ లేరా? వాళ్ళకి అన్ని అనుకూలంగా ఉంటే లీడర్ అయిందా? ఎన్ని ప్రలోభాలు ఉన్నాయి అతనికి, జయించింది చూడండి. ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. ఆయన ఫోకస్, ఆయన విజన్ ఒకటే ఉంది కాబట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా దాన్ని పట్టించుకోలే. ప్రాబ్లమ్స్ మీద కాకుండా మీ యొక్క సొల్యూషన్ మీద వర్క్ చేయండి. ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి, కామన్. ఎవరికి లేవు ప్రాబ్లమ్స్? మనిషి అనే ప్రతి మనిషికి ఉంటాయి ప్రాబ్లమ్స్ కామన్. సొల్యూషన్ వెతుక్కునే వ్యక్తి లీడర్. ఎప్పటికప్పుడు సొల్యూషన్ వెతుక్కుంటూ ఉండాలి. సొల్యూషన్ వెతుక్కుంటూ ఉన్న వ్యక్తి లీడర్ అవుతాడు. రైట్. బికమ్ ఏ బిగ్ లీడర్స్. మీరంతా ఒక బిగ్ పిక్చర్ని చూడబోతున్నా. ఇది నేనైతే ఆశిస్తున్నా, మీరందరూ ఒక పెద్ద పిక్చర్ కాబోతుర్రు అనేది ఊహిస్తున్నా. ఊహించండి, ఇమాజినేషన్ చేయండి. మార్క్యూస్ అదే చెప్తాడు, ఇమాజినేషన్ అండ్ హార్డ్ వర్క్. మీ ఊహించడంలో హార్డ్ వర్క్ చేయండి, కష్టపడండి. కష్టం కొన్ని రోజులు, సుఖం జీవితకాలం ఉంటుంది. బట్ కష్టపడడానికే సుఖపడితే కష్టపడే పీరియడ్లో సుఖపడితే జీవితకాలం అంతా కష్టపడుతూనే ఉండాలా. బట్ లీడర్ అనే వ్యక్తి కొన్ని రోజులు కష్టపడతాడు, ఫాలోవర్ జీవితకాలంలో కష్టపడుతూనే ఉంటాడు. మరి మీరు లీడర్ కావాలా, ఫాలోవర్ కావాలా? చూడండి, పర్సన్గా మీరే చేంజ్ కావాలి. రైట్. అండ్ లాస్ట్ వన్ పాయింట్, చెప్పేవాడు ఎప్పుడు లీడర్ కాదు, బాస్ అవుతాడు. చేసేవాడు ఎప్పుడు లీడర్ అవుతాడు. చెప్పేవాడు బాస్, చేసేవారు లీడర్. మీరు ఏ స్థాయిలో ఉన్నారో దానికి టిక్కు కొట్టండి. నీ టీంగా ఇవాళ ఇన్విటేషన్ ఇవ్వండి అంటున్నారా? వాళ్ళతో కలిసి ఇన్విటేషన్ చేస్తున్నారా? ఈరోజు ట్రైనింగ్ ఉంది మీరు వెళ్ళండి అంటున్నారా? కలిసి మనందరం కలిసి ట్రైనింగ్కి వెళ్దాం అంటున్నారా? మీరు 2 times షేక్ తాగండి అని చెప్తున్నారా, లేక 2 times షేక్ మీరు తాగుతున్నారా? లీడర్ యాటిట్యూడ్. చెప్పుతున్నారా, చేయిస్తున్నారా? చేయించే వ్యక్తి లీడర్, బాస్. లీడర్ కాదు, బాస్. చేసే వ్యక్తి లీడర్. డన్. నెక్స్ట్ వన్ పాయింట్, లీడర్ ఈజ్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్. లీడర్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా హెల్ప్ చేయడానికి రెడీ ఉంటాడంట. బాస్ ఈరోజు టైం లేదు రేపు రండి అంటాడు, వాయిదాలు వేస్తూ ఉంటాడు బాస్. బట్ లీడర్ ఎప్పటికప్పుడు నీకు హెల్ప్ చేయడానికి రెడీ ఉంటారు. మీ యొక్క యాటిట్యూడ్ ఇలాంటి స్వభావం అయిపోవాలా. ఎప్పటికప్పుడు హెల్ప్ చేయడానికి రెడీ కాల. నువ్వు హెల్ప్ చేయడంలో ఎంత మెరుగవుతే నీ సక్సెస్కి అంత దగ్గరికి వస్తున్నట్లు లెక్క లీడర్. నెక్స్ట్ లాస్ట్, కొందరు పుట్టుకతోనే డైమండ్గా పుడతారు సార్. మీరు చూడండి, కొందరు చిన్న పిల్లల్ని వాళ్ళు షార్ప్గా ఉంటారు. దేశ నాయకుల పేర్లన్నీ చెప్పేస్తారు, టేబుల్స్ అన్నీ చెప్పేస్తారు. చిన్న ఏజ్ 5th 6th క్లాస్ ఈ టైంలోనే పెద్ద చరిత్రల్లో పేరు చెప్పేస్తారు, చరిత్రలు సృష్టిస్తారు. హౌ అంటే వాడు డైమండ్, వాడు పుట్టుకతోనే డైమండ్ అయి ఉన్నాడు. బొగ్గు ఉంది కదా, నువ్వు బొగ్గుని ఎంతసేపు డైమండ్గా మార్చాలనుకున్నది మారది.
అది అగ్గి పెట్టినంతసేపు, అది మంట మండుతున్నంతసేపు ఎర్రగా ఉంటుంది. ఆ మంట చల్లారగానే మళ్ళీ ఏమవుతుంది? బొగ్గే అవుతుంది. నువ్వు పీపుల్స్ని ఎలాంటి వ్యక్తుల మీద నమ్మకం పెట్టుకున్నావు? నీ దగ్గరకు వచ్చిన వ్యక్తి ఇది బొగ్గ డైమండ్ అనేది గుర్తించాలన్నావు. నువ్వు ఎన్నన్నా ట్రైనింగ్లు చెప్పు, ఎంతన్నా చెప్పు, ఆ బొగ్గు లెక్కన ఉంటుంది. అది చెప్పినంతసేపు చేసేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, కొట్టేస్తా, నరికేస్తా, చూపిస్తా, అచ్చనెల ఎత్తా అని చెప్తారు. కాదు, ఏం కాదు, చల్లారంగానే మళ్ళీ బొగ్గే. అది బొగ్గుతోని కాదు. మీరు బొగ్గుల్ని పట్టుకున్నారా, డైమండ్లని పట్టుకున్నారా? కొందరు కొత్త కొత్త కోచ్లు ఉంటారు సైన్ అప్ చేసిన వాళ్ళు ఎలా అంటే షార్ప్గా ఉంటారు, అన్ని పనులు అలా చేయగలుగుతారు. ఒక్క పని చెప్తే 4 పనులు చేస్తారు. వాళ్ళు డైమండ్. గుర్తించి వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేయండి. మీ టీంలో వాళ్ళు ఎదుగుతారు. కొందరికి ఎంత చెప్పినా కానీ ఎదగరు. చూడండి, వాళ్ళని ఇంకా వాళ్ళ దగ్గర నీ టైం వేస్ట్ చేసుకోకు. లీడర్గా నీవే గుర్తించాలి. అది నీ అప్లైన్కో, ఇంకా అప్లైన్కి ఎవరికి తెలియదు అది. ఎందుకంటే నీ దగ్గర పెరుగుతూ ఉన్నాడు కాబట్టి అది నీవే గుర్తించాలి. నీ న్యూట్రిషన్ క్లబ్లో పెరుగుతున్నాడు కాబట్టి అది నీవే గుర్తించాలి. వేరే వ్యక్తి గుర్తించడానికి రాదు. ఇప్పుడు మీ క్లబ్లో ఉన్నటువంటి పర్సన్ ఎలానో నేను గుర్తించలేను. ఎందుకంటే రోజు నువ్వే చూస్తున్నావు కాబట్టి ఆయన గుణం నీకే తెలుస్తుంది. యాటిట్యూడ్ ఏంది, చెప్పింది చెప్పినట్లు చేస్తురా లేదా, రోజు రోజుకి అప్డేట్ అవుతుందా లేదా, అతని ఇన్విటేషన్ స్క్రిప్టు, ఫాలోఅప్ స్క్రిప్టు మారుతుందా లేదా, టెస్టిమోనియల్ టైంలో మారుతుందా లేదా, లేదా అదే అట్లనే ఉన్నాడా, గుర్తించాల. డైమండ్స్ని సృష్టించుకోండి. ఒక 10 డైమండ్స్ సృష్టించుకోండి. మన జీవితం ఒక చైర్మన్ క్లబ్ అయిపోద్ది. 5 డైమండ్స్ అయితే చైర్మన్ క్లబ్, 10 డైమండ్స్ అయితే ఫౌండర్ సర్కిల్. చూడండి ఎలా అయిపోతుంది. నాయకుడు అనే వ్యక్తి టైం వేస్ట్ చేయకుండా టైంని మస్తు ఫాలో అవుతూ టైం ప్రకారం మీరు పనిచేయండి. ఎవ్రీ డే రేపటి ఫోకస్ ఈరోజు పెట్టుకోండి. రేపు నేను ఏం చేస్తున్నాననేటటువంటి దాన్ని ఫోకస్ పెట్టండి. మీ జీవితం బ్రహ్మాండంగా ఉండబోతుంది. గొప్ప నాయకుడుగా అవుతావు. ప్లానింగ్ ప్రకారం మీ లైఫ్ నడని, ప్లానింగ్ ప్రకారం మీ డైమండ్స్ని సృష్టించుకోండి. నువ్వు మారండి. ఓకే, ఈరోజు నేను చాలా మీకు నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలని మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అనుకుంటాను. దీంట్లో అప్డేట్ కావడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ మార్క్యూస్, థ్యాంక్ యూ ఫ్రెండ్లీ వెల్నెస్ సిస్టమ్. బాయ్.